హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓన్లీ ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఒక బెస్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ తీసుకొచ్చాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి ప్లే చేస్తాను ఒక 5 seconds సాంగ్ తోటి. మీరు కంప్లీట్గా చూడాలనుకుంటే నేను ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ అయితే చేశాను. మీకు ఆ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇక్కడ వినండి, ఆ తర్వాత మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. చూస్తున్నారు కదా, మీకు నచ్చే ఉంటుంది. చాలా బాగా వచ్చింది. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తాను. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అడగండి. కంప్లీట్గా చూడండి వీడియో ఫస్ట్. దీనికోసం మీరు ఎలైట్ మోషన్ అప్లికేషన్ యూజ్ చేయాలి. ఈ ఎలైట్ మోషన్ అప్లికేషన్ కావాలనుకుంటే ఇన్స్టాలో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి అక్కడికి వెళ్ళి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. పైన అప్లోడ్ అనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన ఫైల్స్లలో XML ఫైల్ ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. చూడండి, ఇలా ఉంటుంది ప్రాజెక్టు. మీకు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్ ఇస్తాను, వాటిని మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు XML ఫైల్ తోటి యూజ్ చేస్తే కనుక ఇక్కడ నాకు వచ్చినట్టుగా మీకు ఏ ఫొటోస్ కూడా యాడ్ కావు. ఒక్కొక్కసారి యాడ్ కావచ్చు, ఒక్కొక్కసారి యాడ్ కావు. ఈ XML ఫైల్ కనుక మీకు డౌన్లోడ్ అవ్వకపోతే కూడా దీని గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఇన్స్టాగ్రామ్ హైలైట్లో ఉంది, చెక్ చేయండి. ఫస్ట్ మీరు యాడ్ చేయగానే ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ముందుగా కెమెరాని యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే యాడ్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయడానికంటే ముందుగానే ఫాంట్ మీరు యాడ్ చేసుకోవాలి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాతనే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా XML యాడ్ చేసిన తర్వాత ఫాంట్ యాడ్ చేస్తే ప్రతి టెక్స్ట్ కూడా మీరు ఫాంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసిన తర్వాత XML ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా? సో చూస్తే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ప్రతి స్లైడ్లో కామన్గా మనకి 4 లేయర్స్ ఉంటాయి. అది ఒక కెమెరా అండ్ ఒక లీవ్స్ యానిమేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంకా ఒక టెక్స్ట్ కానివ్వచ్చు. ఇలా మనకి 3 నుండి 4 లేయర్స్ అనేది కామన్గా ఉంటాయి. వీటిని మనము ఇప్పుడు రిప్లేస్ ఎలా చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి కంప్లీట్గా ఎడిట్ ఇస్తాను. మీరు ఎండ్ వరకు చూసిన తర్వాతనే డౌట్స్ ఉంటే అడగండి. అండ్ మీకు ఎలాంటి ఇన్విటేషన్ కావాలి కూడా నాకు కామెంట్ చేయండి. 100%గా నెక్స్ట్ వీడియోలో కామెంట్స్ వేటి గురించి ఎక్కువ వస్తే ఆ వీడియో తప్పకుండా చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ టాప్లో రోజ్ లీవ్ PNG ఇమేజ్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి గ్యాలరీలో నుండి ఇక్కడ రోజ్ లీవ్ PNG ఇమేజ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఖతం, రిప్లేస్ అయిపోతుంది. ఆటోమేటికల్లీ యానిమేషన్ సెట్ అయిపోతుంది, యానిమేషన్ అవుతుంది, ఓకేనా? అదొకటి అయిపోయింది. తర్వాత ఓం శ్రీ గణేశాయ నమః. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఒకవేళ కనుక మీకు తెలుగులో కావాలనుకుంటే ఈ టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ తెలుగు ఎనేబుల్ చేసుకొని తెలుగులో ఎంటర్ చేసి తెలుగు ఫాంట్ని అప్లై చేయండి, ఓకేనా? ఆ తర్వాత కింద ఇంకొకటి గాడ్ ఫోటో ఉంటుంది. ఈ గాడ్ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత ఈ మీడియా, ఇక్కడ గాడ్ ఫోటో పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఆటోమేటికల్లీ యానిమేషన్ యాడ్ అయిపోతుంది. తర్వాత లాస్ట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఉంటుంది. దీన్ని జస్ట్ రిప్లేస్ చేసుకోండి. ఆటోమేటికల్లీ మనకు ఒక స్లైడ్ అయితే రెడీ అయిపోతుంది, ఓకేనా? అండ్ తర్వాత ఇంకో స్లైడ్కి వచ్చేద్దాం. ఈ స్లైడ్లో ఎక్స్ట్రాగా గాడ్ ఫోటో బదులుగా టెక్స్ట్ అండ్ ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగానే రెడ్ లీవ్ PNG ఇమేజ్ పైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్, మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే దీన్ని సెలెక్ట్ చేసుకొని రిప్లేస్ చేసుకోండి. తర్వాత దాని కిందనే ఫ్రేమ్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ పైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా అండ్ ఇక్కడ ఫ్రేమ్ కూడా ఉంటుంది. ఆ ఫ్రేమ్ని రిప్లేస్ చేసుకోండి, ఓకేనా? అండ్ తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంటాయి. ఫస్ట్ టెక్స్ట్ ఫ్యామిలీ నేమ్. ఇక్కడ ఫ్యామిలీ నేమ్ అంటే సర్ నేమ్ ఇచ్చేసేయండి, ఓకేనా? సర్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంది, వెడ్డింగ్ ఇన్విటేషన్ అలాగనే ఉంచండి. ఒకవేళ మీకు ఈ కలర్స్ కూడా నచ్చలేదు అంటే మీరు జస్ట్ ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీకు నచ్చిన కలర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్లో కలర్ అండ్ ఫిల్, సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు కంప్లీట్గా ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయో అన్ని లేయర్స్ రిప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ 2 ఫొటోస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మీరు మిగతా సేమ్ యాజ్ టీజ్గా రిప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో లేయర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నాకు
డైరెక్ట్గా ఆ స్లైడ్ పైన పోగానే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి అన్ని లేయర్స్ అన్ని ఫొటోస్ యాడ్ కావు, బ్లాక్గా వస్తుంది. మీకు ఫస్ట్ రిప్లేస్ చేసుకున్న తర్వాతనే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఫోటో గ్రూప్ ఉంటుంది ఒకటి, దానిపైన క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనకి మళ్ళీ ఇంక్ డ్రాప్ ఉంటుంది. ఈ ఇంక్ డ్రాప్ మీకు యాడ్ కాదు. ఇంక్ డ్రాప్ పైన క్లిక్ చేయండి. ప్రతి లేయర్కు నేమ్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ ఇంక్ డ్రాప్ లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను. కలర్ అండ్ ఫిల్, తర్వాత ఫైల్స్లోకి వచ్చి ఆ ఇంక్ డ్రాప్ని ఇక్కడ రిప్లేస్ చేశాను. ఇప్పుడు సేమ్ మీకు నచ్చినటువంటి ఏదైనా వరుడు లేదా వధువు ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. దానికోసం సెకండ్ లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత దాంట్లోకి వెళ్ళండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇంకా కొంచెం అడ్జస్ట్మెంట్ కాకపోతే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఫొటోస్ కనుక ల్యాండ్స్కేప్లో అంటే హారిజంటల్గా ఉంటే బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టైల్స్ ఆఫ్ పెట్టుకోండి. ఓకేనా, టైల్స్ ఆఫ్ చేసుకుంటే ఏంటంటే మీకు హారిజంటల్గా ఉంటే ఆ ఎఫెక్ట్లో సెట్ అవుతుంది. ఒకవేళ వర్టికల్గా ఉంటే మాత్రం ఈ టైల్స్ అనేది ఎనేబుల్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎనేబుల్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే సెట్ చేసుకోండి. ఓకేనా, బ్యాక్ వచ్చేస్తున్నాను. గ్రూమ్ స్లైడ్ కంప్లీట్ అయిపోయింది ఇంతటితో. అండ్ మీకు ఇంతకుముందు చెప్పిన విధంగానే టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూమ్ అని ఉంటుంది. గ్రూమ్ వదిలేసి దాని కింద నేము ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి నేము ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇంతకుముందు లాగానే అదే విధంగానే ఇక్కడ బ్రైడ్కి సంబంధించిన ఫోటో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. దీంట్లో నేను డిఫరెంట్ స్టైల్స్లలో యానిమేషన్ చేశాను. చాలా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉంటుంది. వీడియో మాత్రం మీకు 100% నచ్చుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి స్లైడ్ యానిమేషన్ అనేది యానిమేషన్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనా, సో ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోయింది. సేమ్ ఇదే విధంగానే మిగతా అన్నీ కూడా అదే విధంగానే రిప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫోటో కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. ఫోటో గ్రూప్ ఉంటుంది, సేమ్ ఇంత ముందులా రిప్లేస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వీఆర్ గెట్టింగ్ మ్యారీడ్ అని ఉంటుంది. ఇంకా మీరు ఏదైనా మీకు నచ్చింది ఎంట్రీ చేయాలనుకుంటే చేసేసుకోండి. తర్వాత ఇక్కడ వెన్యూ అండ్ మిగతా ప్రోగ్రామ్స్ అనేది రిప్లేస్ చేసుకోండి. ఇక్కడ డేట్ చేంజ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇంతే ఇందులో చేయాల్సింది, ఈజీగా ఉంటుంది. అండ్ మీకు మ్యూజిక్ కూడా ఇస్తాను. ఈ మ్యూజిక్ కనుక మీకు ఇంకా వేరే మ్యూజిక్ వాడాలనుకుంటే దీన్ని డిలీట్ చేసుకొని మీకు నచ్చిన మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోండి. వీడియో ఎడిటింగ్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో పక్కకు ఆరో మార్క్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు వీలైనంత HD క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ H264 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి ఫుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్వాలిటీ విషయంలో మాత్రం మీరు 8+ సెట్ చేసుకోవాలి. అంటే అంత ఎక్కువ పెట్టేసుకుంటే అంత MB సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. మినిమం మీరు 8 లేదా 10 పెట్టేసుకుంటే హై క్వాలిటీలో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేసి ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.